బంగాళదుంప ఫ్రై అప్పటికప్పుడు చేసుకొని కమ్మగా తినొచ్చు అన్నంలో. మా పిల్లోళ్ళు పప్పు చేస్తే పప్పు మాకొద్దని ఇలా చేసుకుంటున్నారు చూడండి, మీరు గుర్తు చేసుకోండి. దీనికి కావాల్సినవి ఆలుగడ్డలు ముక్కలు కోసుకొని నూనె వేగినాక నూనెలో వేయండి. నూనె బాగా మగ్గిన తర్వాత చెప్తాను. ఆలుగడ్డ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇగో కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మొత్తము దాంట్లో ఇగో కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మొత్తము దాంట్లో కర్రీలో వేసు. ఆలుగడ్డ ఫ్రైలో ఉల్లిగడ్డలు అవన్నీ వేసాం కదా. ఇప్పుడు కొద్దిగా తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపు గింజలు వేసుకొని కొద్దిగా గంటెతో కలిదిప్పుకుందాం. ఆ విధంగా కలిదిప్పండి. ఆలుగడ్డ చూడండి బాగా ఫ్రై బాగుంది ఫ్రై అయ్యి. ఈ రకంగా పసుపు, ఉల్లిగడ్డలు, తాలింపు గింజలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని ముక్కలు వేసుకొని బాగా మగ్గినాయి. ఇప్పుడు కొద్దిగా 2 చెంచాలు కారం వేసుకుందాం. అంతేనండి, అయిపోయింది. ఇంకా ఆలుగడ్డ ఫ్రై. మా పిల్లలు పప్పు చేస్తే పప్పు తినకుండా ఆలుగడ్డ ఫ్రై చేసుకున్నాను. చూడండి ఎంత బాగా చేసుకున్నారో. అంతే, చాలా సింపుల్ ఆలుగడ్డ ఫ్రై.